ముంగట ముంగట దసరా ఉన్నది, దీపావళి ఉన్నది, ఓ పండుగలే పండుగలు. ఫ్రిడ్జ్లు టీవీల మీద మస్తు మస్తు ఆఫర్లు పెడుతుర్రు. ఇంట్లో ఫ్రిడ్జు జర పాతగా అయిపోయింది, మళ్ళా చిన్నగా అనిపించవచ్చింది. అన్నీ వాడతానే లేవు పెడితే. ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ని ఎక్స్చేంజ్లో పెట్టి కొత్తది ఏదైనా డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే మంచిగా ఉండు అని పండుగల ముంగట బాగా మంది ఆలోచనలు చేస్తుంటారు కదా. అట్లా ఫ్రిడ్జ్లు కొనుడే కాదు, దాన్ని జాగ్రత్తగా వాడు కూడా తెలవాలి, లేకుంటే గిట్ల అవుతుంది మళ్ళా. నాశనకాలానికి నడింట్లో బాంబు పెట్టుకున్నట్టు అయిపోయింది కదా పాపంకి వీళ్లకు. అనంతపురంలో ఉండే ఈ బ్యాంకు ఉద్యోగి శాంతి అనేటోళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్ వేలి ఇల్లంతా ఎట్లా గాలిపోయిందో చూడు రే. కిచెన్ రూమ్ ముంగట్నే ఫ్రిడ్జ్ను గోడ కానిచ్చి పెట్టిర్రు. కంప్రెషర్ వేలి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మసిబొగ్గు అయిపోయినాయి. ఇక కప్బోర్డులు కాలిపోయినాయి, కింద గచ్చంతా వలిగిపోయింది, ఇంట్లో ఉన్న టీవీ ఏసీ సామాన్లు అసలు అన్ని అగ్గి బూడిద అయిపోయినాయి. నయం ఆ టైంలో ఇంట్లో ఎవరు లేకుండే వరకు ఏం కాలే, కానీ లేదంటే ఎంత ఘోరం జరిగేది ఏం కథ. అయితే ఫ్రిడ్జ్ కంప్రెషర్ గ్యాస్ లీక్ అయినా కూడా పేలే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు. అట్లనే ఫ్రిడ్జ్ను పురాగా గోడ కానిచ్చి పెట్టొద్దు, కొద్దిగా కంప్రెషర్కు గాలి ఆడేటట్టు సందుంచి పెట్టాలని అంటున్నారు. లేకుంటే ఈటెక్కి ఇట్లా వేలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫ్రిడ్జ్లో ఎక్స్పర్ట్లు. ఇంట్లో సామాన్లు చల్లగా ఉంచుతుందని కొన్న ఫ్రిడ్జ్ ఇల్లు గాలబెట్టే బాంబు అయిపోయింది చూసి పాపం బాధితులు అయితే ఇరుగా బాధపడుతున్నారట. ఇక